సాధించాం 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 ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 91761 62696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. మాలాంటి పేదోళ్లకు దేవుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అని అంటుంది యానాది కులం ఎస్టీ మహిళ నాగజ్యోతి. మా బిడ్డను బ్రతికించి మమ్మల్ని ఆదుకున్న మహానుభావుడని, ఆయన నా బిడ్డ ఆపరేషన్ కు సహాయం చేయకపోతే ఈ రోజు నా బిడ్డ లేడని, మా ఇంటికి ఆయనే కొన్నేళ్ల క్రితం వచ్చి మా బిడ్డను చూసి గుండె ఆపరేషన్ కు సహాయం చేశాడని, నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టాడని, మాలాంటి పేదోళ్లకు బూచెపల్లి ఎప్పుడూ కావాలని గద్గర స్వరంతో కళ్ళల్లోంచి కన్నీళ్లు ఉబికి వస్తుండగా తన బిడ్డ ప్రాణాలను బూచెపల్లి ఎలా ఆదుకున్నాడో వివరించింది. దర్శి మండలంలోని తిమ్మాయిపాలెం యానాది కాలనీలోని నిరుపేద ఎస్టీ పేద మహిళ నాగజ్యోతి. కొండ కోనల పరిసరాల్లో నిరుపేద యానాది కుల మహిళ నాగజ్యోతి భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ పిల్లా పాపల్ని సాగుతూ జీవనం సాగిస్తుండగా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారి మగబిడ్డ సాయికి గుండెలో రంధ్రం ఉందని, మంచి రక్తం చెడు రక్తం కలుస్తుందని పరీక్షలో తెలియగా భార్యాభర్తలు కుంగిపోగా బిడ్డ ప్రాణాలు దక్కించుకోలేమని బిడ్డను చూస్తూ నిత్యం ఏడుస్తుండగా ఈ సమాచారం గ్రామస్తుల ద్వారా తెలిసి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి తానే స్వయంగా యానాది కాలనీలో ఈ నిరుపేదల ఇంటికి వెళ్ళి పరామర్శించి బిడ్డ ప్రాణాలు కాపాడే బాధ్యతలు తీసుకొని పేద దంపతులకు ధైర్యాన్ని నింపి అన్ని విధాలుగా సహాయం చేసి హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో వైద్యం అందింపజేసి బిడ్డ ప్రాణాలు కాపాడగా తల్లి కడుపు కోతను అడ్డుకున్న శివర్ణ అది నీకే చెల్లిందన్న అంది యానాది కాలనీ. పదవిలో లేనప్పుడు ఆదుకున్నాడు, అది బూచెపల్లి అంటే. బిడ్డ ప్రాణాలు దక్కించుకున్న ఉదంతంను ఎస్టీ మహిళ నాగజ్యోతి మాటల్లో విందాం. నీ పేరేం పేరమ్మా? నాగజ్యోతి. ఏ ఊరు? తిమ్మాయిపాలెం. తిమ్మాయిపాలెం అంటే దర్శి మండలం. దర్శి మండలం తిమ్మాయిపాలెం. మూటపల్లి. ఏం చేస్తుంటావు నువ్వు? మామూలు కూలి పని చేస్తాను. నీ పిల్లోడి పేరు? సాయి అఖిల్ కుమార్. మీ అబ్బాయికి ఏ విధంగా ఉందమ్మా ఆరోగ్యం? దాంట్లో ఎవరేం సహాయం చేశారు? మా అబ్బాయికి ఫస్ట్ ఓలందని తెలిసింది సార్. దేంట్లో? మా హార్ట్లో ఓలందని తెలిసింది. తెలిస్తే హాస్పిటల్కి పోయి చూపించుకున్నాం. ఇట్లా మీకు ఆపరేషన్ చేయాలి, 2 ఆపరేషన్లు అవుతాయి అని చెప్పారు. చేస్తే ఇంకా సరేలే అని ఇంకా ఉన్నాం సార్. మా ఊరి శివప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. వస్తే ఇంకా మా ఊళ్ళో పెద్దల సాయంతో మా అబ్బాయిని చూసి మమ్మల్ని స్టార్ హాస్పిటల్కి పంపించారు హైదరాబాద్. అక్కడ ఆపరేషన్ చేశారు మా అబ్బాయికి. ఇంకొక ఆపరేషన్ ఉందంటే అది కూడా చేపిస్తామన్నారు. దీనికి అయ్యే ఖర్చు అంత ఎవరు ఇచ్చారమ్మా? సారే ఇచ్చారు, శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారు. మొత్తం మాకు అక్కడ 3 రోజులు ఉండాలంటే రూమ్కి రెంట్లు కూడా ఇచ్చారు సార్. అక్కడికి వచ్చి ఆపరేషన్ అయినాక మా అబ్బాయిని చూసి ఇంకా అక్కడే 3 రోజులు ఉండాలంటే మాకు రూమ్ రెంట్ కూడా ఇచ్చి వచ్చాడు సార్. దగ్గరుండి చూసుకున్నాడు మాకన్నీ సార్. ఆయనే వచ్చాడు అడిగా? సారే వచ్చారు. ఇది ఎన్నేళ్ల కింద జరిగిందమ్మా? ఇది 4 సంవత్సరాలు అవుతుంది. అంటే 4 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆపరేషన్ చేస్తామన్నారు. ఈ సంవత్సరం చెయ్యాలని చెప్పారు. చెయ్యాలని చెప్పి టెస్ట్ చేపియాలన్నారు. టెస్ట్ చేస్తేనే మేము ఆపరేషన్ చేస్తాము, లేకపోతే లేదన్నారు. సార్ని అడిగితే సార్ చేపిద్దామన్నారు. టెస్ట్ కూడా చేపిద్దామమ్మా, ఆపరేషన్ కూడా చేపిద్దాము అని చెప్పారు. మీరు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటిలో ఎస్సీలా ఎస్టీలా? ఎస్టీలు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన కూడా పని, కూలి పని. కూలి పనే చేసుకుంటుంటాడు. ఇప్పుడు ఈ పిల్లోడికి గుండెలో
గోలు ఉంది, మళ్ళీ చెడు రక్తం మంచి రక్తం రెండు కలుస్తున్నాయి అంట గుండెలో. గోలు వరకు చేశారు, ఆ చెడు రక్తం మంచి రక్తం కలవకుండా చేయాలన్నారు. అది చేపిస్తా ఉన్నారు, సారే చేపిస్తా ఉన్నారు. ఈ ఆపరేషను ఈ కానీ జరగకపోతే నీ బిడ్డ పరిస్థితి ఏమయ్యేది? నా బిడ్డ అప్పుడే ఉండేవాడు కాదు సార్. సార్ ఆపరేషన్ చేయించినాకనే నా బిడ్డ బతికాడు, లేకపోతే నా బిడ్డ అప్పుడే ఉండేవాడు కాదు. అంత డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థాయి మీకు ఉండేదమ్మా ఒరిజినల్గా? కాబట్టి శివప్రసాద్ రెడ్డి మీద నీకున్న అభిప్రాయం ఏంటి బూచ పిల్లల మీద? గొప్పవాడు సార్, దేవుడు ఆయన, మా పాలిట దేవుడు ఆయన, మా బిడ్డను కాపాడిన దేవుడు. ఆయనకు రుణపడి ఉంటుంది జీవితకాలం. ఇటువంటి వాళ్ళు మనలాంటి పేదవాళ్ళకి కావాలనేది కావాలి సార్, ఇటువంటి వాళ్ళకి కావాలి పేదవాళ్ళకి. అలాంటి పేదవాళ్ళు పనులు చేసుకొని బతికే వాళ్ళు బాగా ఉండాలంటే ఇటువంటి నాయకులే కావాలి. పట్టించుకోలేదు సార్ మమ్మల్ని, పట్టించుకోకపోతే ఈ సార్ దగ్గరికి మేము వెళ్ళప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ, ఈ పార్టీ లేదు. సరేలని గమ్ముకుంటే మా ఊర్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళే చెప్పి ఊర్లోకి వచ్చారు ఆయన శివప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళే చెప్పి ఫలానా పిల్లోడికి ఎట్టుందంటే నేరు మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని చూసి మాకు ఆపరేషన్ చేయించారు. ఆయనే ఇక్కడికి వచ్చాడా? ఆయనే వచ్చారు ఇక్కడికి, మా ఇంటికి వచ్చారు ఆయన. ఊర్లో వాళ్ళు విషయం చెప్పినారు, మా ఊర్లో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు విషయం చెప్పారు. ఊర్లోకి రాగానే కిట్టా ఓ బాబు బాగలేదంటే ఆయనే నేరు మా ఇంటికి వచ్చారు. మా పెద్దల సాయంతో, ఆయన సాయంతో మా బాబు బతికాడు. వెళ్ళిపోతాడు ఆయనే నేరుగా వాళ్ళే తీసుకొచ్చారు మా బాబు కాడికి. ఫలానా ఇంట్లో బాబుకి ఎట్టుందని చెప్పి మా పెద్ద మనుషులు తీసుకొని వచ్చి చూపించి మాకు ఇవాళ రోజున మా అబ్బాయిని నిలబెట్టారు అందరు.